ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై కేటీఆర్ను ప్రధానంగా ప్రశ్నించింది ఈడీ. A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డి స్టేట్మెంట్లను కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఆర్థిక లావాదేవీలు, RBI నిబంధనల అతిక్రమణపై కూపీలాగారు. విదేశీ అకౌంట్లకు నగదు బదిలీపై ఆరా తీశారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ను కేటీఆర్కు చూపించారు. సీజన్ 9 కోసం చెల్లించిన నిధులను గురించి కేటీఆర్ దగ్గర నుంచి వివరాలు సేకరించారు. ఏస్ నెక్స్ట్ జెన్కో సంస్థ సీజన్ 9 కోసం ఎంత చెల్లించింది, ప్రభుత్వం ఎంత చెల్లించిందనే వివరాలను రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలపై కేటీఆర్ను ప్రధానంగా ప్రశ్నించింది ఈడీ. A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డి స్టేట్మెంట్లను కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఆర్థిక లావాదేవీలు, RBI నిబంధనల అతిక్రమణపై కూపీలాగారు. విదేశీ అకౌంట్లకు నగదు బదిలీపై ఆరా తీశారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ను కేటీఆర్కు చూపించారు. సీజన్ 9 కోసం చెల్లించిన నిధులను గురించి కేటీఆర్ దగ్గర నుంచి వివరాలు సేకరించారు. ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ సీజన్ 9 కోసం ఎంత చెల్లించింది, ప్రభుత్వం ఎంత చెల్లించిందనే వివరాలను రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై కేటీఆర్ను ప్రధానంగా ప్రశ్నించింది ఈడీ. A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డి స్టేట్మెంట్లను కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఆర్థిక లావాదేవీలు, RBI నిబంధనల అతిక్రమణలపై కూపీలాగారు. విదేశీ అకౌంట్లకు నగదు బదిలీపై ఆరా తీశారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ను కేటీఆర్కు చూపించారు. సీజన్ 9 కోసం చెల్లించిన నిధులను గురించి కేటీఆర్ దగ్గర నుంచి వివరాలు సేకరించారు. ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ సీజన్ 9 కోసం ఎంత చెల్లించింది, ప్రభుత్వం ఎంత చెల్లించిందనే వివరాలను రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, కేటీఆర్ విచారణ ముగిసిందా? ఏ అంశాలపై చర్చించారు? స్రవంతి, ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అయితే ఈడీ సుమారు 6.5 గంటలుగా అయితే అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ను విచారిస్తూ ఉంది. మనం ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. ఉదయం 10:30కు ప్రారంభమైనటువంటి ఈడీ విచారణ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. కొద్దిసేపటి మీద ముగిసిందని చెప్పేసి ఇక్కడికి భారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తమ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ను కలిసేందుకైతే భారీగా ఈడీ కార్యాలయం వద్దకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ముందుగానే ఊహించినటువంటి పోలీసులు అయితే భారీగా ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే విచారణ ముగిసిన అనంతరం అయితే కేటీఆర్ బయటకు రానున్నట్లయితే ఇక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా అయితే పోలీసులు జాగ్రత్తలు చేస్తున్నారు. మనం ఉదయం నుంచి కనుక గమనిస్తే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కనుక ఈ యొక్క ఈడీ విచారణను మనం పూర్తిస్థాయిలో గమనిస్తే గతంలో ACB కేసు ఆధారంగా
కేసు దర్యాప్తు చేసినటువంటి ఈడీ అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ముఖ్యంగా 55 కోట్ల రూపాయల నిధులు హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీలకు బదలాయింపుపై అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అయితే సంబంధిత శాఖ అధికారులు ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలతోనే నిధులు బదలాయింపు జరిగింది. ఈ క్రమంలోనే నిధులను ఇటు హెచ్ఎండిఏ పరిధి మించి కూడా 10 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి ఒక ఎగ్జెంప్షన్ హెచ్ఎండిఏకి ఉన్నప్పటికీ కూడా 55 కోట్ల రూపాయల నగదును ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఇటు నిధుల బదిలీకి సంబంధించి ఇటు విదేశీ ఎఫ్ఈఓ కంపెనీలకు నిధులను మళ్లించే క్రమంలో అయితే ఇక్కడ నిబంధనలు పాటించడంలో కొంత జాప్యం జరిగిందంటూ కూడా ఈడీ అధికారులు దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఈఓ కంపెనీ అయినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఇంగ్లాండ్ కంపెనీకి ఇటు 55 కోట్ల రూపాయలను పంపించే క్రమంలో అయితే ఇటు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినటువంటి ఒక అంశాలపై అయితే పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు తమ దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. నగదులు బదిలీ అనేది ప్రధాన ఎజెండాగా అయితే ఇటు ఈడీ అధికారులు మనం చూసాం. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు బిఎల్ఎన్ రెడ్డితో పాటు అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఇప్పటికే విచారించినటువంటి ఈడీ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక విచారణ దర్యాప్తును ఆధారంగా చేసుకొని అయితే ఈరోజు కేటీఆర్ను ఉదయం 10:30 నుంచి కూడా విచారణ చేపడుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విచారణ అయితే ముగిసింది. మరి కాసేపట్లోనే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ వీడీ ఆఫీస్ నుంచి బయటికి రానున్న క్రమంలో ఇటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది పెద్ద ఎత్తున. ఇదే క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కంపెనీలకు సంబంధించి నగదు లావాదేవీలపైననే ఇటు పూర్తి స్థాయిలో ఈడీ అయితే ఫోకస్ చేస్తుంది. ఈడీ అధికారులకైతే సుమారుగా మనం చూస్తున్నాం 6.5 గంటల పాటు ఏదైతే గతంలో చూసాం ఇటు బిఎల్ఎన్ రెడ్డి కానీ అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను కూడా సుమారు 7.5 గంటల పాటు ఈడీ అధికారులు విచారించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు కేటీఆర్ను అయితే 6.5 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. ఎందుకంటే ఇటు పూర్తి స్థాయిలో నిధులు అనేటివి విదేశీ కంపెనీలకు పంపించిన క్రమంలో ఇటు ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ అదేవిధంగా ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు ఈడీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇటు కేటీఆర్ను విచారించినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఇటు కేటీఆర్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొని బయటికి రాబోతున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇటు పోలీసులు కూడా ఇక్కడ కొంత ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు అయితే ఈడీ కార్యాలయం వద్ద కొనసాగుతుంది. శ్రవంతి. థ్యాంక్ యూ రాంప్రసాద్.